భారతదేశంలో ఎలక్ట్రికల్ కార్ల తయారీ ఎప్పుడో ప్రారంభమైపోయింది. ఇప్పటికే రన్ అవుతున్న ఎలక్ట్రిక్ కార్లు. కాకపోతే ఏంటంటే పెద్ద సమస్య ఎదురవుతున్నది వాటిట్లలో ఛార్జింగ్ పాయింట్స్ పెద్దగా లేకపోవడం. రెండవది ఆ బ్యాటరీలు వాళ్ళేమో 400-500 కిలోమీటర్లని ఇచ్చారంటే అది చివరికి 200-250, అది కూడా తొలినాళ్లలో. రోజులు పోయే కొద్దీ అది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. గబక్కన ఆ కారు తీసుకుని బయలుదేరిన దగ్గర నుంచి ఏ క్షణంలో ఆగిపోతుందని గుండె అరచేతిలో పెట్టుకోవాలి. పైన కనబడతా ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు, కానీ అన్ని కిలోమీటర్ల లోపల కరెంట్ ఛార్జింగ్ది ఎక్కడ ఉంటుంది. ప్లస్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మంచి పవర్ఫుల్ పాయింట్లు అరగంట సేపు, మినిమం అరగంట పడుతుంది పవర్ఫుల్ పాయింట్ అయితే. అవి 1-2 మించి లేవు. మిగతా అన్నీ కూడా 4-5 గంటలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంట్లో పెట్టుకుంటే రాత్రి అంతా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక అదేంటంటే ఓళ్లల్లో తిరగడానికి బాగుంది, ఖర్చు లేకుండా ఒకసారి పడేసేస్తే సరిపోతుందని చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు టెస్లా వాడు వస్తున్నాడు కాబట్టి పోటీ ప్రారంభం కాబోతుంది. ఇప్పటిదాకా దేశీయ కంపెనీలు పోటీతో ప్రజలకి మెరుగైనటువంటి అంశాల మీద దృష్టి సారించలేదు. టెస్లా వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ ఒకటి మార్కెట్లో పుంజుకుంటున్నప్పుడు రెండో వాడు అంతకంటే మంచి ఫెసిలిటీ ఇద్దాం అనుకుంటాడు. మనం ఇంతకుముందు చూసాం, ఎయిర్టెల్, టాటాలు ఉన్న రోజుల్లో అవ్వలేదు. ఆ తర్వాత జియో వాడు వచ్చిన తర్వాత కుమ్మి పడేసేటప్పటికి ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా మనకి ప్యాకేజీల్లో జాగ్రత్తగా చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు రన్ అవబోతుంది. అందుకని టెస్లా కంపెనీ వచ్చి టాటాతో ఒప్పందం కుదుర్చుకుంది. టాటాతో కలిసి కొన్ని అసెంబ్లింగ్ యూనిట్లు నడపబోతుంది. టెస్లా ఈజ్ అండర్స్టూడ్ to have signed a strategic deal with Tata Electronics to procure semiconductor chips for its worldwide operations. టోటల్గా ఇక్కడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి సెమీకండక్టర్ చిప్స్ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో అది టాటా కంపెనీ ద్వారా తీసుకోవాలన్నటువంటిది టెస్లా కంపెనీ కుదుర్చుకుంటున్నటువంటి ఒప్పందం.